ఒక్కసారి అధికారంలోకి వస్తే వ్యవస్థలను చేతిలో పట్టుకొని మీడియాను విచ్చలవిడిగా వాడుకొని ఎన్ని వేల కోట్ల రూపాయలు వెనక్కు వేసుకోవచ్చో చరిత్రలోకి వెళ్ళాల్సిన చరిత్రలోకి వెళ్తే 95 నుంచి మొదలుపెట్టిన చంద్రబాబు నాయుడు గారు మాదాపూర్, గచ్చిబౌలి అక్కడ భూముల వ్యవహారం ఏంటి, చివరకు తెలంగాణ ఉద్యమం కూడా వచ్చేసి ఏ విధంగా రాష్ట్రం విడిపోయింది, తెలంగాణ ఉద్యమం ఎక్కడి నుంచి మొదలైంది అన్నది కనుక మొదలెడితే ప్రధానంగా మలివిడత ఈ హైదరాబాద్లో భూముల వ్యవహారం నుంచి కానీ మొదలవుతుంది. అన్నీ దోచుకుంటున్నారు ఆంధ్రోలు అని చెప్పి ఆ భూములన్నీ. సో ఎప్పుడు వచ్చినా ఈ భూముల రిలేటెడే బేసిక్గా సార్ ఆలోచనలన్నీ ఉన్నట్టున్నాయి. మనకు అప్పుడు తెలియదు కాబట్టి ఇప్పుడు కూడా చూడండి, అధికారంలోకి వస్తే ఇంత ఈజీగా నా భూములు తీసేసుకోవచ్చా ప్రభుత్వం అనేవి, మనకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చేయచ్చా? అదే ఊరు పేరు లేకుండా 2 నెలల కిందట ఏదో పేపర్లో రిజిస్టర్ అయ్యి ఒక ఆఫీస్ అడ్రస్ కూడా లేని వాళ్ళు, వాళ్ళకి అన్ని వేల కోట్ల భూమి. విశాఖపట్నంలో 60 ఎకరాల భూమి వాళ్ళకు, విశాఖపట్నంలో 60 ఎకరాల భూమి అంట. దాని వెనక ఎవరు ప్రభుత్వంలో పెద్దలు ఎప్పుడైనా ఇస్తారా వాళ్ళకు? ఇప్పుడు మోటు భాషలో చెప్పాలి అంటే ఎవళ్ళు ఈకేది ఏముంది ఇక్కడ, ఎవరేం చేసేది ఉంది ఇక్కడ, ఎవరేం చేస్తున్నారు? అంత షుగప్చు. ఇక్కడ ప్రతిపక్షం వాళ్ళు అరుస్తారు, వాళ్ళ మీద ఎదురుదాడి చేస్తారు. పత్రికలు ఉన్నాయి, టీవీ ఛానళ్ళు ఉన్నాయి. కేసీఆర్ నాని గారు ఆధారాలతో సహా కొన్ని పెడితే బయట ఆయన మీద ఒకవైపు కేసులు, సరే, మరోవైపు 100 కోట్ల పరువు నష్టం దావాట, రకరకాల బెదిరింపులు. ఇప్పుడు ఇంకంతా సైలెంట్ అయిపోయింది, ఎవరేం పట్టించుకోవట్లేదు. ఎవరు న్యాయస్థానాలకు పోయే వాళ్ళు లేరు. పోయినా నాకు తెలిసి న్యాయస్థానాలు మమ్మల్ని ఏం చేయమంటారు అంటారేమో ప్రస్తుత పరిస్థితుల్లో. సరే, ఆశ్చర్యం వేస్తుంది. ఇంత ఈజీగా 20,000 కోట్ల భూములు ఆ తీసుకున్నాడు భూములు ఏం చేయక్కర్లే, పోయే 40-50 ఎకరాలు ఆ బ్యాంకులో తాకట్టు పెట్టి అక్కడి నుంచి ఇంకేమనంటే అప్పులు తెచ్చుకొని దాన్ని పూచిగా పెట్టాడు. పెద్ద ప్రాజెక్టు చేస్తున్నా, ప్రభుత్వం భూమి ఇచ్చింది, ఆ ప్రాజెక్టు కోసం మీరు 500 కోట్లు 1000 కోట్లు అప్పు ఇవ్వండి అని అప్పు తెచ్చుకొని ఆ డబ్బులు ఆ వ్యాపారం ఈ వ్యాపారంలో తిప్పిన ఒక 10 మందిని కూర్చోబెట్టి వాళ్ళకి జీతాలు ఇచ్చినా కనుక సరిపోతుంది. ఏముంది, ఇప్పుడు మీకో నాకు ఎవరన్నా కనుక ఒక 100 కోట్లు ఎవరిని ₹1 కోటి ఇచ్చినారంటే నెలకు 10 మందికి ఉద్యోగాలు ఏమో. ₹1 కోటి ఇస్తే నెలకు 10 మందికి ఉద్యోగాలు ఇవ్వమనండి. ₹1 కోటి నెలకు 10 మందికి ఉద్యోగాలు ఎట్లా ఏమో చూస్తాం. 10 కోట్లు ఇస్తే 100 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. 100 కోట్లు ఇస్తే 1000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. 3,000 కోట్లు అంటే ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వాలి? ఏంది వీళ్ళు ఇచ్చేది? వాళ్ళ కెపాసిటీ అంత. ఎంత ఈజీగా చూడండి భూములు ఇచ్చేయడం, 1000 కోట్లు. విశాఖ లాంటి చోట్ల అంతా ఎవరు ఏం చేయగలుగుతున్నారు? ఎవరికి ప్రజలకేం పట్టింది? అదో మాత్రం ఈ ప్రజలకేమో అయింది. అసలు హైలైట్ చంద్రబాబు సార్ విధానాలే నిజంగా ఎంత అవలీలగా. ఇప్పుడు దీని ముచ్చట ఏమైపోయింది, తీరిపోయింది, ఇంకేం లేదు దాని ముచ్చట. ఎవరికేం పట్టింది? 2 రోజులు గ్యాగే అన్నారు, వాళ్ళు ఎదురుదాడి చేస్తారు, అదంటారు ఇదంటారు. ఎవరన్నా రాజకీయాలు రాణించాలి వెళ్ళాలి అనుకుంటే కాసింత కులబలం కావాలేమో, 2-3 టీవీ ఛానళ్ళు కావాలి, పత్రికలు కావాలి, అవి జనాల్లో ఉపయోగమైతే ఏదో ఒకటి అయిపోయాయి. ఇంకా ఇప్పటికిప్పుడు అంటే ఒకసారి అధికారంలోకి వస్తే ఇంక మన వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరికీ భూములు, రియల్ ఎస్టేట్ కంపెనీ వ్యాపారాలు చేసుకునే విధంగా మంచిగా రకరకాల ప్రయోజనాలు కల్పించాలి ఒకసారి. ఇంకా ఆ తర్వాత వాళ్ళతోనే డబ్బు ఖర్చు పెట్టించి పార్టీలు నడుపుకుంటూ పోవాలి. అందరికీ అవకాశం ఎట్లా వస్తుందిలే, వచ్చిన వాళ్ళు వాడుకుంటున్నారు. ఎంత ఈజీగా ఎవరికో భూమి ఇచ్చేసారయ్యా. సుగుల నాకు నిజంగా భలే ఆశ్చర్యం అనిపిస్తుంది.